హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిష్రెడ్డి వ్లాగ్స్. ఈరోజు ఇంట్లో తందూరి చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోనో చూద్దాం. ముందుగా చికెన్ని వాష్ చేసుకొని ఇలా నైఫ్తో కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో అప్పుడే మసాలా అనేది లోపల వరకు స్టిక్ అవుతుంది. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కర్డ్, 2.5 స్పూన్ చిల్లీ పౌడర్, 1.5 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. మసాలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ముందుగా తీసుకున్న చికెన్లో ఈ మసాలాని వేసి బాగా కలపాలి. దీన్ని రిఫ్రిజిరేటర్లో ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా ఒక ఓవెన్ ట్రేలో చికెన్ అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. 400 డిగ్రీస్లో ముందే ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని ఈ చికెన్ని అందులో ప్లేస్ చేయాలి. 16 మినిట్స్. ఆలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బండ పువ్వు, 5 ఇలాచి, 5 క్లవ్స్, 5 బిర్యానీ ఆకులు, ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ 1 టమాటో. ముందుగా ఇందులో ఆనియన్ వేసుకొని 70% కుక్ చేసుకోవాలి. అందులో 2 చెంచాల గీ వేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రా ఫ్లేవర్ వెళ్ళేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ఇందులో వేసుకోవాలి. టమాటో ఇందులో వేసుకున్న తర్వాత కాస్తంత సాల్ట్ వేసుకోవాలి. సో టమాటో అనేది తొందరగా కుక్ అవుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లిడ్ కవర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బాస్మతి రైస్ 4 కప్స్ నేను తీసుకున్నానండి. 4 కప్స్ మీకు తగినంత తీసుకోండి. ఒకవేళ బాస్మతి రైస్ 4 కప్స్ తీసుకుంటే 5 కప్స్ వాటర్ తీసుకోవాలి. 30 మినిట్స్ బిఫోర్ ఇలా సోక్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటో కుక్ అయిన తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కుక్ చేయాలి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత నేను ముందుగా తీసుకున్న వాటర్లో యాడ్ చేసుకున్నాను. 5 కప్స్ ఆఫ్ వాటర్, 4 కప్ రైస్కి బాస్మతి రైస్. బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా సోక్ చేసుకున్న బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే కింద స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. లమ్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆలోపు మన చికెన్ రెడీ అయిపోయేదండి. తందూరి చికెన్ నేనేం కలర్ యాడ్ చేయలేదండి. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కలర్ యాడ్ చేసుకోవచ్చండి మ్యారినేషన్లో. సో ఈ 80% కుక్ అయిన చికెన్ని రైస్లోకి యాడ్ చేసుకోవాలండి. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎందుకంటే మనం వేసిన పీసెస్ పైననే ఉంటాయి. సో ఆ రైస్లో మిక్స్ అవుతేనండి తందూరి ఫ్లేవర్ అనేది రైస్కి వస్తుందండి. వన్స్
స్టిర్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం లిడ్ క్లోజ్ చేస్తామండి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ విజిల్ వచ్చిన తర్వాత అలానే కాసేపు 5 minutes పక్కన పెట్టాలి. సో హోమ్ మేడ్ తందూరి చికెన్ పులావ్ ఈస్ రెడీ. ఇది బిర్యానీ కాదండి, పులావ్. సో ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కూడా. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ నిష్ రెడ్డి వ్లాగ్స్.